ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం అండి. నేను వసుధార. ఈవేళ మనం మాట్లాడుకోబోయేది ఒక చిన్న అమ్మాయి, 13 ఇయర్స్ అమ్మాయి. సోషల్ మీడియా, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ ఆ అమ్మాయి 5వ అంతస్తు నుంచి బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయి అమ్మాయి మరణించింది. ఏం జరుగుతోంది? మన ఈ వీడియో ఈవేళ అవేర్‌నెస్ కోసమండి. ఎందుకు ఇలా జరుగుతోంది? సోషల్ మీడియాలో అంతగా ఏముంది? ఎందుకు పిల్లలు ఇలా సోషల్ మీడియాలో పడి కొట్టుకుంటున్నారు? సోషల్ మీడియా కన్‌స్ట్రక్ట్ అయ్యిందే డోపమైన్ హిట్ కోసమండి. మనం చూస్తూ ఉంటాం. మనం ఎలాంటి కంటెంట్ చూస్తామో అలాంటి కంటెంటే మనకి ఇంకా ఇంకా వస్తూ ఉంటుంది. అంటే ఒక రకంగా సోషల్ మీడియా అనండి మన మైండ్‌ని హ్యాక్ చేస్తుందది. మనం ఏం చూస్తున్నాం? ఏం చేస్తున్నాం? ఇవి అన్నీ కూడా మీరు గమనించారో లేదో మనం మాట్లాడే విషయాలు కూడా మీరు సెర్చ్ చేసి ఉండకపోవచ్చు అక్కడ వెళ్ళి. మీరు మాట్లాడుతున్న దానికి సంబంధించిన వీడియోలు వస్తూ ఉంటాయి. సో, వాళ్ళేంటంటే డేటా మీద బతికేస్తున్నారు. ఆ విషయం పక్కన పెడితే సోషల్ మీడియా ఒక లైక్, ఒక కామెంట్, ఇంకా కొంతమంది ఫాలోవర్స్. దీనికోసం రీల్స్ అని ఈఎంఐ కాదండి. ఇవాళ చాలామంది చిన్నవాళ్ళనే కాదు, టీనేజర్స్ అనే కాదు, అన్ని వయసుల వాళ్ళు ఈ సోషల్ మీడియా పిచ్చిలో పడి కొట్టుకుంటున్నారు అనేది వాస్తవం. ఐయామ్ సారీ ఇఫ్ సంబడీ మీకేమైనా బాధగా, నొప్పిగా అనిపిస్తే ఐయామ్ రియల్లీ సారీ. నేను ఈ పిచ్చి అని అన్నందుకు గాను. కానీ చాలా వరకు చాలా మందికి ఇది పిచ్చి మాత్రమేనండి. దాంట్లో నిజంగా వాడుకోదగ్గది లేదా యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎంత ఉంది అంటే చాలా ఉంది. కానీ ఆ యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం సోషల్ మీడియా యూజ్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది అనంటే అది కొంత పర్సెంటే. ఎక్కువ మంది దాంట్లో టైమ్ పాస్, టైమ్ వేస్ట్, టైమ్ కిల్లింగ్ మాత్రమే చేస్తున్నారు. ఇప్పుడు ఈఎంఐ విషయానికొస్తే నేను చేస్తున్న వీడియోలకి ఇంకా ఎక్కువ కామెంట్లు రావాలి, లేదా ఎక్కువ వ్యూస్ రావాలి, నాకు ఎక్కువ ఫాలోవర్స్ రావాలి అనంటే నేను ఇంకొంచెం డిఫరెంట్‌గా చేయాలి. ఆ ఇంకొంచెం డిఫరెంట్‌గా చేయాలి అనే గోలలో ఏం చేస్తున్నాము, ఎక్కడ చూస్తున్నాము అనేది లేకుండా అమ్మాయి 5వ అంతస్తు నుంచి బ్యాలెన్స్ తప్పి పడిపోయింది. ఇదివరకు కూడా మీరు వినే ఉంటారు. సెల్ఫీల పిచ్చిలో ఆనకట్టెల దగ్గర, బ్రిడ్జ్‌ల దగ్గర, వ్యూ పాయింట్స్ దగ్గర, హై పీక్స్ దగ్గర నుంచి జనాలు పడి మరణించారు అనేది. ఎందుకింత? ఇది అంతా వాలిడేషన్. దీన్ని వాలిడేషన్ అడిక్షన్ అంటారండి. నేను ఇక్కడ ఈ ఫోటో తీసుకున్నాను, ఇక్కడ ఈ వీడియో తీసుకున్నాను, ఇక్కడ ఈ రీల్ పోస్ట్ చేశాను అని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే వాళ్ళు వీళ్ళు పెట్టే కామెంట్లు ఓ బాగుంది, వావ్ సూపర్, ఇలాంటి కామెంట్లు సంతోషాన్ని ఇస్తాయి. ఆ సంతోషం కోసం ఇదంతా చేయడం. మనల్ని ఎవరైనా మెచ్చుకోవటం మంచి విషయం. అది సంతోషాన్ని ఇస్తుంది. కానీ కేవలం మనల్ని ఎవరో మెచ్చుకోవాలని ఇలాంటి రిస్కులు చేయటం ఎంతవరకు కరెక్ట్? అంతే కదా! ఏ హై పీక్ పాయింట్‌లలో, వ్యూ పాయింట్‌లలో వెళ్లి సెల్ఫీలు దిగి అక్కడిక్కడ పెట్టుకొని వాటి కోసం ప్రాణాలను రిస్క్ చేసి కింద పడి ఇవి చాలా చూసాం మనం. ఇలా చేయటం ఎంతవరకు కరెక్ట్ అండి? మన విలువ వేరే వాళ్ళిచ్చే కామెంట్లు కానీ, వేరే వాళ్ళిచ్చే ప్రైజ్‌లో కానీ దయచేసి లేదండి. ఇది చిన్నవాళ్ళకే కాదు, పెద్దవాళ్ళు అన్ని వయసుల వాళ్ళకి చాలా వరకు ఉందిది. మెచ్చుకోవటం మంచి విషయం. కానీ ఆ మెచ్చుకోవటానికి ఎంతవరకు వెళ్ళాలి అనేది వివేచన. అది అందరికీ అవసరం. ఈఎంఐ విషయంలో ఆ అమ్మాయి ఇంకా చిన్న వయసు, అమ్మాయికి అర్థం చేసుకునే కెపాసిటీ లేదు. ఇంకొక విషయం వచ్చేసరికి రిస్కీ ట్రెండ్స్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వడము. ఇలా చేస్తే వాళ్ళెవరో డేంజరస్‌గా చేశారు, లేదా ఇన్‌ఫ్లుయెన్షియల్‌గా చేశారు, వాళ్ళకి ఎక్కువ వ్యూస్ వచ్చినాయి, కామెంట్స్ వచ్చినాయి. లెట్ మీ ట్రై సంథింగ్ డిఫరెంట్ ఆర్ ఈవెన్ రిస్క్ టేకింగ్. ఆ రిస్క్‌లో అనాలిసిస్ అనేది ఉండదు ఆ అమ్మాయి వయసుకి. ఇది ఎంతవరకు ప్రమాదకరం అనేది తెలియదు. ఇంకోటొచ్చి ల్యాక్ ఆఫ్ అవేర్‌నెస్. ప్రమాదం ఎంత పెద్దది? దీని వలన వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏమిటి అని అర్థం చేసుకునే అంత అవేర్‌నెస్ ఆ వయసుకి లేకపోవటం అనేది ఇంకొకటి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలంటే టీనేజ్ పిల్లల్లో పీర్ ప్రెషర్ అంటారండి. పీర్ ప్రెషర్ అంటే మీరు గమనించే ఉంటారు కదా! టీనేజ్ పిల్లలు ఎక్కువ వరకి
వాళ్ళకి ఎవరు ఇంపార్టెంట్? వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారు? వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? వాళ్ళ ఫ్రెండ్స్ ఏమేమి డ్రెస్సింగే గానీ, సైకిల్లే కానీ, ఇంకేదో అవుట్‌ఫిట్సే కానీ ఏం వేసుకుంటున్నారు? నాకలాంటిదే కావాలి. వాళ్ళ వాలిడేషన్ నాకు కావాలి. నేను వాళ్ళలా ఉండాలి. అంటే ఒక టీనేజ్ పిల్లల మీద వాళ్ళ ఫ్రెండ్స్ యొక్క ఇన్‌ఫ్లూయెన్సే ఎక్కువండి. సో, నేనిలా డిఫరెంట్‌గా వీడియోలు చేస్తే, బాగా వీడియోలొస్తే, నా వీడియోలకి ఎక్కువ ట్రెండ్‌లవి ఇవన్నొస్తే, నా ఫ్రెండ్స్ దగ్గర నేను గొప్పయిపోతాను. వాళ్ళని ఇంప్రెస్ చెయ్యాలి. నా రీల్లు వైరల్ అయిపోవాలి. ఇది ఇంకొక కారణం. ఇంకొక ఇంపార్టెంట్ లాస్ట్ విషయం ఏంటి నేను చెప్పాలనుకుంటుంది అనంటే, పేరెంటింగ్ గ్యాప్. ఇది మనం ఇదివరకు కూడా చాలా వీడియోలో మాట్లాడుకున్నాము. పేరెంటింగ్ గ్యాప్ అనేది పేరెంటింగ్ అనేసరికి చాలా వరకి నేను అన్నీ తీసుకొస్తున్నాను. పెద్ద స్కూల్‌లో జాయిన్ చేశాను. బుక్స్ అనండి, ఇంకా ట్యూషన్స్ అనండి, క్లాసెస్ అనండి అన్నీ ఇచ్చాను. అన్నీ చేస్తున్నాను నా పిల్లలకి. నా రెస్పాన్సిబిలిటీ నేను ఫుల్‌ఫిల్ చేస్తున్నాను కదా! అనే ఒక థాట్‌లో చాలామంది పేరెంట్స్ ఇవాళ ఉన్నారండి. కానీ అది అక్కడితో అయిపోలేదనే విషయం దయచేసి మీరు గుర్తించాలి. పేరెంటింగ్ అంటే సరే మీరవన్నీ చేస్తున్నారు. మంచి విషయం. దానితో పాటు మీ పిల్లలతో పాటు మీకు ఎమోషనల్ కనెక్షన్ ఎంతవరకుంది? ఇంపార్టెంట్‌గా స్క్రీన్ టైమింగ్‌కొచ్చేసరికి వాళ్ళు ఆన్‌లైన్‌లో ఏం చేస్తున్నారు? ఎంత టైమ్ స్పెండ్ చేస్తున్నారు? దీనివల్ల వాళ్ళకి వాళ్ళ మెదడులో అనండి, వాళ్ళ జీవితంలో అనండి ఎంతవరకు ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నారు దాని నుంచి? చూసి వదిలేయటం వేరు, దాని నుంచి ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వటం వేరు. అక్కడ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారడానికి ఎటువంటి రిస్కులు తీసుకోవడానికైనా రెడీగా ఉండటం వేరండి. ఇవన్నీ డిఫరెంట్ యాస్పెక్ట్స్. సో, ప్లీజ్ దయచేసి చూడండి మీ పిల్లలు ఆన్‌లైన్‌లో ఏం చేస్తున్నారు? ఎంత టైం అనేది ఇంకొక విషయం. ఏం చేస్తున్నారు? ఈ మధ్య కాదు ఇదివరకు కూడా చాలా వార్తలు వచ్చాయి. కొంత ఫర్బిడెన్ కంటెంట్ అనేది ఆన్‌లైన్‌లో ఉంది. కొంత కాదు చాలా ఉంది. ఇంకా కొన్ని ప్రొవోకింగ్ పబ్‌జీ లాంటివైతే పిల్లలని ఆత్మహత్యల వరకి ఛాలెంజింగ్‌గా ప్రేరేపించి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవటంలో దయచేసి ప్రయోజనం ఉండదండి. మీరు గమనించండి పిల్లలు ఏం చేస్తున్నారో ఆన్‌లైన్‌లో. ఇంకొక విషయం. ఈ ఆన్‌లైన్, ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మన యొక్క అటెన్షన్ స్పాన్ అనేది తగ్గిపోయిందండి. మీరు గమనించే ఉంటారు కదా! ఇదివరకు లాంగ్ వీడియోలు, తర్వాత షార్ట్ వీడియోలు, తర్వాత ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, ఇంకా అల్ట్రా షార్ట్. అది కూడా చూడటానికి ఓపిక లేక ఇలా ఇలా అనేస్తుంటాము. ఇది అనడం అనే విషయం సింపుల్‌గానే అనిపించినా కూడా ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏ విషయం గురించైనా కూడా ఎంతవరకు మీరు కూర్చొని నెమ్మదిగా ఆలోచించగలుగుతున్నారు అనేది. ఇది ప్రూవెన్ రికార్డెడ్ థింగ్ అండి. మనుషుల యొక్క అటెన్షన్ స్పాన్ అనేది కొన్ని సెకండ్స్‌కి పడిపోయింది. ముఖ్యంగా పిల్లల విషయానికొచ్చేసరికి వాళ్ళ అటెన్షన్ స్పాన్, వాళ్ళ ఫోకస్ తగ్గిపోతే జరిగే నష్టం ఏమిటండి? వాళ్ళు ఎక్కువ సేపు కూర్చొని సరిగ్గా చదవలేరు. చదివిన కంటెంట్‌ని కాన్సంట్రేట్ చేయలేరు. కాన్సంట్రేట్ చేసి దాన్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ ఎగ్జాముల్లో రాయలేరు. వాళ్ళ యొక్క అకాడమిక్ పెర్ఫార్మన్స్ అనేది తగ్గిపోతుంది. ఈ కాలంలో అకాడమిక్ పెర్ఫార్మన్స్ తగ్గిపోవటం అనేది డైరెక్ట్‌గా వాళ్ళ యొక్క ప్రొఫెషన్‌కి, వాళ్ళ యొక్క కెరియర్‌కి లింక్ అండి. అకాడమిక్స్ సరిగ్గా చేయలేకపోతే మనకు మంచి ఉద్యోగాలనండి, మంచి కాలేజీలో సీట్లనండి ఎక్కడ దొరుకుతాయి? అకాడమిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఇంకొకటి. ఇంకొక విషయం వచ్చేసరికి అందరూ బిజీయేనండి. బిజీ లేదు అనంటే ఎవ్రీబడీ ఈస్ బిజీ. ఇప్పుడు అందరిని అడిగితే నేను బిజీ. కానీ తల్లిదండ్రులు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు బిజీ అనటం ఎంతవరకు బిజీయో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఆ బిజీ అనేది ఎంతవరకు ప్రొడక్టివ్? ఒక కాలంలో చెప్పాలంటే మన చేతిలో స్మార్ట్ ఫోన్‌లు లేనంత వరకు, సోషల్ మీడియా మన చేతిలో లేనంత వరకి, టూ మెనీ ఛానెల్‌లు మనకు అవైలబుల్ లేనంత వరకి కొంతవరకు పిల్లలతో కనెక్షన్ బాగుండిందేమో నాకనిపిస్తుంది అలాగే. ఇది నా సొంత అభిప్రాయం. పిల్లలతో కలిసి మాట్లాడటం అనండి, ఆటలాడటం అనండి, వాళ్ళు చదువుకుంటుంటే వాళ్ళతో కూర్చోవడం అనండి, లేదా బయటికెళ్ళి ఆ పిల్లలు ఆడుకోవటం అనండి, ఇవన్నీ ఉండేవి. ఇప్పుడైతే అన్నిటిని ఈ సోషల్ మీడియా మింగేసింది. సోషల్ మీడియా అనేది మన మైండ్‌ని హ్యాక్ చేసేసింది. మనం ఎలా ఉండాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఏ కాస్మెటిక్స్, ఏ క్రీములు అన్నిటిని డిసైడ్ చేసేది ఎవరండి ఇవాళ? సోషల్ మీడియా. మన జీవితాలని హ్యాక్ చేసేసింది సోషల్ మీడియా. మన మైండ్‌ని హ్యాక్ చేసేసింది. మనం ఒక రకంగా చెప్పాలంటే చాలా వరకు సోషల్ మీడియా కంట్రోల్‌లోకి వెళ్ళిపోయాము. బట్ స్టిల్ మనం ఏం చేయలేమా?
తప్పకుండా చేయగలమండి. అవేర్‌నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అవేర్‌నెస్. సో, మీరు కానీ, మీ పిల్లలు కానీ ఏం చేస్తున్నారు సోషల్ మీడియాలో? అది మీరు గమనించండి. ఎంతవరకు మీరు టైమ్ స్పెండ్ చేస్తున్నారు? ఇంకోటొచ్చి ఆ సోషల్ మీడియా యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ ఎలా ఉంది ఈ పిల్లల మీద? ఇది లేనంత వరకి మేము ఫోన్‌లు ఇచ్చినంత వరకు ఇవ్వకముందు ఎలా ఉండింది? ఇంకొక విషయం గమనించండి. ఎంత స్క్రీన్ టైమ్? సైంటిఫిక్‌గా చెప్పాలి అనంటే ఇది ప్రూవెన్. ఎంత ఎక్కువ స్క్రీన్స్‌లో స్పెండ్ చేస్తే ఇప్పటి పిల్లలకి అంత కాన్సంట్రేషన్ తక్కువ. వాళ్ళు సరిగ్గా మన మాట వినరు. ఇరిటబిలిటీ అనేది చాలా చాలా ఎక్కువైపోయింది. చానా స్ట్రెస్, అన్‌వాంటెడ్ కంటెంట్, కంపారిజన్స్. వీళ్ళిలా ఉన్నారు, వాళ్ళలా ఉన్నారు. అదొక స్ట్రెస్. సో, రకరకాల అన్‌వాంటెడ్ స్ట్రెస్ తీసుకొని పిల్లల ఫోకస్ అనేది చాలా వరకు లాస్ట్ అయిపోయింది. వాళ్ళు చిన్న చిన్న విషయాలకి వాళ్ళే కోపడుతూ ఉంటారు. మీరు గమనించి ఉంటారు. పిల్లలు వాళ్ళే కోపడుతూ ఉంటారు. వాళ్ళే అరుస్తారు. వాళ్ళ పీస్ తగ్గిపోయింది. వాళ్ళ మెంటల్ పీస్ అనేది తగ్గిపోయింది. ఇంకా చాలా మంది పిల్లలకి బంధువులొస్తే లేదా వాళ్ళతో వీళ్ళతో మాట్లాడటం కూడా రాదు. ఫోన్‌లలో ఉండండి, చాటింగ్ చేయండి, గంట తరబడి చేసేస్తారు. ఒకళ్ళు ఎవరైనా వచ్చారు మాట్లాడాలి, లేదు. ఈ కాలంలో లోన్లీనెస్ చాలా పెరిగిపోయింది. సోషల్ మీడియాలో ఉండటం అనేది ఈ లోన్లీనెస్‌కి కూడా ఒక కారణం అండి. గమనించండి మీరు. స్క్రీన్ టైమ్ ఎంత? నో స్క్రీన్ టైమ్ జోన్స్ అనేది కొన్ని పెట్టుకోండి. నో స్క్రీన్ జోన్స్. సపోజ్ డైనింగ్ టేబుల్ అనండి. ఇలాంటివి. ఇక్కడ స్క్రీన్స్ అలౌడ్ లేదు. అట్‌లీస్ట్ రోజుకొక 2 గంటలు ఎలాంటి స్క్రీన్స్ లేకుండా పిల్లల్ని ఉంచే ప్రయత్నం చేయండి. మీరు వాళ్ళకి కనెక్ట్ అవ్వండి. క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయండి. దయచేసి తెలుసుకోండి వాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతోంది? వాళ్ళకేమైనా సపోర్ట్ కావాలా? ఏమన్నా అవసరం కావాలా? వాళ్ళు మీ నుంచి ఏమైనా కోరుకుంటున్నారా? మెటీరియలిస్టిక్ థింగ్సే కాదండి. ఈ సో కాల్డ్ వాలిడేషన్ ఇవన్నీ కూడా ఇంట్లో దొరక్కపోతేనే బయట నుంచి కోరుకుంటారు. ఇంట్లో ప్రేమ లేదు, బయట ఎవడో ఒకడు వస్తాడు, ఏదో కొంచెం ప్రేమ అది ఇది అనంగానే వాళ్ళ వెనక వెళ్ళిపోవటాలు, వాళ్ళ వెనక ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోవటాలు అనేవి చాలా జరుగుతున్నాయి ఈ మధ్య. సో, దయచేసి కూర్చోండి, మాట్లాడండి, కనెక్ట్ చేసుకోండి. ఈ వీడియో అవేర్‌నెస్ కోసం మాత్రమే. దయచేసి గమనించండి. థాంక్ యూ.